హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. బద్రి సినిమాతో పవన్ కళ్యాణ్కి ఎంత పెద్ద హిట్ వచ్చిందో మనందరికీ తెలుసు. కానీ ఆ మూవీ డైరెక్ట్ చేసినటువంటి పూరి జగన్నాథ్ కూడా అంతే బిగ్ హిట్ అనే చెప్పొచ్చు. ఆయన కెరియర్లో ఆయన చేసినటువంటి తొలి సినిమా అదే. అక్కడి నుంచి చూసుకుంటే లాస్ట్ 10 years వరకు కూడా ఆయన కెరియర్ ఫుల్ సక్సెస్ఫుల్గానే ఉందని చెప్పొచ్చు. బడా బడా హీరోలతో బ్లాక్ బస్టర్లు అందించారు. కానీ లాస్ట్ 10 yearsగా మాత్రానికి ఆయన అనుకున్నంత రీతిలో సక్సెస్ అవ్వలేకపోతున్నాడు యాజ్ ఎ డైరెక్టర్గా. ఈ 10 yearsలో దాదాపు ఒక 10 సినిమాలు తీశాడు. మరి ఈ 10 సినిమాల్లో ఎన్ని హిట్స్ వచ్చాయి, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి, అసలు ప్రస్తుతం ఉన్నటువంటి యూత్ని కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఆడియన్స్ యొక్క పల్స్ని పట్టుకోవడంలో యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన ఫెయిల్ అయ్యాడా? ఇలాంటి ఎన్నో అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. పూరి జగన్నాథ్ అనగానే ఒకప్పుడు బ్లాక్ బాస్టర్కి పెట్టింది పేరు అన్నట్టుగా ఉండింది. కానీ లాస్ట్ 10 yearsగా చూసుకుంటే ఆయన కెరియర్లో సక్సెస్ కంటే ఫెయిల్యూర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ 10 yearsలో దాదాపు ఒక 10 సినిమాలు తీయడం జరిగింది. అవును. ఈ 10 సినిమాల్లో ఎన్ని ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, ఎన్ని హిట్ వరకు వెళ్ళుండొచ్చు? అండ్ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడున్నటువంటి ఆడియన్స్ని కానీ ఇప్పుడున్నటువంటి యూత్ని కానీ వాళ్ళ పల్స్ పట్టుకోవడంలో యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన ఫెయిల్ అయ్యారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పూరి జగన్నాథ్ అంటే చాలా ఫాస్ట్గా మిగతా డైరెక్టర్స్కి ఆయనకు ఉన్న తేడా ఏంటంటే, మిగతా డైరెక్టర్లు సంవత్సరం పాటు ఒక సినిమా చేస్తారనుకుంటే ఆయన 3 నెలల్లో టప్పని ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఎప్పుడు పూర్తి చేసాడు అసలు తెలుసుకునే మనం అర్థం చేసుకునే లోపల సినిమా అయిపోయేది అన్నట్లు ఉండేది. పోకిరి సినిమా అంతే, 90 daysలో కంప్లీట్ చేశాడు మొత్తం. అంటే స్టార్ట్ చేసేసి 3 monthsలో మొత్తం వర్కింగ్ డేస్ కానివ్వండి, అంతా మధ్యలో గ్యాప్లు కానీ చూసుకుంటే 3 monthsలో ఫినిష్ అయిపోయింది. మరి ఆయన కెరీర్లోనే పోకిరి అనేది ఒక ఇండస్ట్రీ హిట్ అది. ఎస్. సో అటు మహేష్ కెరీర్కి కానీ ఆయన కెరీర్కి కానీ ఆ సినిమా ఒక మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయిందని చెప్పాలి. అంతెందుకు ఆయన మీరు ప్రస్తావించినటువంటి బద్రి సినిమా, సో తనకు వెరీ ఫస్ట్ ఫిల్మ్ అది. సో ఆ సినిమాతో అంటే ఆర్జీవి శిష్యుడిగా వచ్చినటువంటి పూరి జగన్నాథ్ బద్రితోటి డైరెక్టర్ అయ్యి ఫస్ట్ సినిమాతోటే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సో పవన్ కళ్యాణ్కి కూడా ఆ సినిమా ఎంతో కెరీర్కి ఉపయోగపడింది, ఆయన కెరీర్ ప్రోగ్రెస్లో. ఆ తర్వాత రెండో సినిమా బాచి ఫ్లాప్ అయినా మళ్ళీ ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం అనే సినిమా, సో రవితేజని హీరోగా నిలబెట్టిన సినిమా, దాని డైరెక్టర్ ఈయనే. సో అట్లా వరుసగా ఒక ఇడియట్ కానివ్వండి, ఒక అమ్మా నాన్న తమిళమ్మాయి కానీ, సో అట్లాగే మహేష్తో చేసినటువంటి ఇందా పోకిరి కానివ్వండి, బిజినెస్ మ్యాన్ కానివ్వండి, అట్లాగే అల్లు అర్జున్కి పోకిరి వెంటనే దేశముద్ర అనే సినిమా చేశాడు, బ్లాక్ బస్టర్. అది బ్లాక్ బస్టర్. సో ఫస్ట్ టైం మన తెలుగు హీరోని 6 pack బాడీతో చూపించిన ఘనత కూడా ఆయనదే. సో అట్లా మ్యాక్సిమం హీరోలందరితో కూడా టాప్ హీరోలందరితో కూడా సక్సెస్ సాధించినటువంటి డైరెక్టర్. మీరు అన్నట్టు ఫస్ట్ ఒక దశాబ్ద కాలం బ్రహ్మాండంగా ఆయన కెరీర్ వెలిగిపోయిందని చెప్పాలి. సో ఆ తర్వాత అంటే 2015 నుంచి ఇప్పుడు 2024 అంటే 10 ఏళ్ల కాలం చూసుకుంటే సరిగ్గా 10 సినిమాలే తీశాడు ఆయన, యావరేజ్న సంవత్సరానికి ఒకటి అనుకుంటే. సో నా దగ్గర ఉన్నటువంటి ఈ సమాచారం అంటే చూసుకుంటే, సో 2015లో వచ్చినటువంటి ఫస్ట్ ఫిల్మ్ ఆయన డైరెక్షన్ వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ జూనియర్ ఎన్టీఆర్ హీరో వచ్చిన టెంపర్. సో మంచి హిట్ అది. హిట్. సో ఆ సినిమా అందులో ఆ క్యారెక్టర్ పరంగా జూనియర్ ఎన్టీఆర్కి ఎంత పేరు తెచ్చిందో పోసాని కృష్ణమురళికి కూడా. సో అందులో హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్ చేశాడు, కీలక పాత్ర, చాలా కీలకమైన పాత్ర. ఆ పాత్ర నాకు వస్తే ఎంత బాగుండేదని చెప్పి తర్వాత జగపతి బాబు కూడా తన మనసులో మాట బహిర్గతం చేశారంటే ఆయన ఆ క్యారెక్టర్ ఎంత నచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. సో అంటే ఒక నెగటివ్ షేడ్ ఉన్నటువంటి ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అది, జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి క్యారెక్టర్ దయ, ఇన్స్పెక్టర్ దయ. సో దాంతో చివరికి రియలైజ్ అయ్యే తను చేసిన తప్పు తెలుసుకునేటువంటి ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. సో అది మంచి హిట్ అయింది. ఆ తర్వాత ఎందుకునో మళ్ళీ ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా తీశాడు ఆయన, జ్యోతిలక్ష్మి అని, చార్మీతోటి. సో అది పర్వాలేదు, సోసోగా ఆడింది, యావరేజ్గా పర్వాలేదు అనుకుంటే. ఆ తర్వాత లోఫర్ అనే సినిమా వరుణ్ తేజ్తో చేశాడు, లోఫర్ పోయింది అది. సో అట్లా అంటే తనకి కొంచెం నెగిటివ్ టైటిల్స్ పెడితే హిట్ అవుతాయి అనే ఒక సెంటిమెంట్ ఆయనకు ఉంది కదా, ఇడియట్ కానీ పోకిరి కానీ ఆ టైప్లోనే ఈయన లోఫర్ అని పెడితే ఇది పోయింది. ఆ తర్వాత ఇజం అనే ఒక సినిమా, ఇషాన్ అనే ఒక హీరోని
ఒక కొత్త నటుడిని హీరోగా పరిచయం చేస్తూ ఇజం అనే సినిమా కళ్యాణ్ రామ్ హీరోగా ఆ సినిమా తీశాడు. అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత రోగ్ అనే ఒక సినిమా తీశాడు వెంటనే. సో అందులో ఇషాన్ అనే అతను కొత్త అతను హీరోగా పరిచయం చేశాడు. సో అది డిజాస్టర్ అయింది. సో ఆ తర్వాత పైసా వసూలు చేశారు బాలకృష్ణతోటి. సో అది యావరేజ్కి వెళ్ళింది. అదే హిట్ మార్క్ అనిపించుకోలేకపోయింది, యావరేజ్గా ఉంది. అది కూడా బాలని ఒక కొత్తగా చూపించడం వల్ల సో ఎలా ఉంటుంది ఈ కాంబినేషన్ అనే దాంట్లో ఎక్కువ మంది వెళ్ళటం. సో అట్లా అంటే టైటిల్కి పూర్తి స్థాయిలో న్యాయం చేయకపోయినా మరీ ఫ్లాప్ అయితే అనిపించుకోలేదు. ఆ తర్వాత కొడుకుని ఎట్లయినా నిలబెట్టాలనే ఉద్దేశంతో మెహబూబా అనే సినిమా తీశాడు ఆకాష్ తోటి. సో అది ఫ్లాప్ అయింది, ఆడలేదు. ఆ తర్వాత సో ఆయన కెరీర్లో వన్ ఆఫ్ ది అంటే పోకిరి తర్వాత ఒక బీభత్సమైన హిట్, ఒక టైర్ 2 హీరో చేశాడు అంటే అది ఇస్మార్ట్ శంకర్ అనే చెప్పాలి. అది 2019లో వచ్చింది అది. సో ఆ సినిమా ఇద్దరి కెరీర్కి కూడా ఊపిరిపోసింది. తను ఫ్లాపుల్లో ఉన్న జగన్కి, అలాగే అటు రామ్ పోతినేనికి కూడా ఒక్కసారిగా రామ్ పోతినేని కెరీరు బూస్ట్ ఇచ్చినట్టుగా అయింది ఆయనకి కూడా. సో ఆ తర్వాత మనకు తెలుసు ఆ డబుల్ ఇస్మార్ట్ శంకర్ ఇచ్చినటువంటి ఆ ఎనర్జీ తోటి తను ఎక్కువగా ఊహించేసుకొని విజయ్ దేవరకొండతోటి లైగర్ అనే ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఒకటి పెట్టుకోవటం. సో అది దాని రిజల్ట్ ఎలా ఉందో మనం చూసాం. సో అది డిజాస్టర్స్గా బాప్ అన్నట్టుగా తయారైపోయి ఆయనకి చాలా చెడ్డ పేరు తీసుకురావడంతోనే కాకుండా బయ్యర్స్కి బాగా నష్టాలు తీసుకొచ్చి రోడ్లెక్కేలా చేసి చాలా ఇబ్బందులు క్రియేట్ చేసింది ఆయనకి. అంటే ఆయన అసలు ముందల జనం ముందుకు రాలేని పరిస్థితిని ఆ లైగర్ అనేది క్రియేట్ చేసింది. సో మళ్ళీ మేము నెక్స్ట్ వచ్చే సినిమాతోటే సమాధానం చెప్తాము అని చెప్పేసి సో జగన్ తరపున చార్మి గారు చెప్పారు. సో నిజమే అనుకున్నారు అంతా కూడా. సో ఇప్పుడు డబుల్ స్మార్ట్ తోటి వస్తూ ఉంటే నిజంగానే సో డబుల్ బ్లాక్ బస్టర్ సాధించబోతున్నారని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ మనకి స్మార్ట్ శంకర్ అనేది ఎంతగా నచ్చిందో తెలుసు కాబట్టి. సో ఇప్పుడు డబుల్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా, పైగా సంజయ్ దత్ విలను కాబట్టి దాని రేంజ్ ఇంకా పెరిగింది. ఖచ్చితంగా జనాన్ని మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి ఉంటుంది అనుకుంటే మించి కాదు, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ స్థాయిలో ఆ సినిమా ఉండటం. సో అందులోనూ మిస్ఫైర్ అయ్యటం, ఏదైతే ఒక కామెడీ ట్రాక్ ఒకటి క్రియేట్ చేశారో అలీతోటి, అది మిస్ఫైర్ అయిపోయి సినిమాకి పెద్ద మైనస్ అయిపోవటం. సో ఓవరాల్గా స్క్రీన్ ప్లే కూడా సెకండ్ హాఫ్లో డల్ అయిపోవటం, ఇన్ని కారణాలతోటి డబుల్ స్మార్ట్ కూడా సో ఆయన్ని అది కూడా బాగా డిసప్పాయింట్ చేసింది. ఇప్పుడు ఇదంతా ఓవరాల్గా మీరు అన్నట్టు ఒకసారి చూసుకుంటే అంటే ఇప్పటి యూత్కి ఈ జనరేషన్ తగ్గ స్టోరీస్ని ఆయన క్రియేట్ చేయలేకపోతున్నాడా? ఎందుకంటే తను డైరెక్ట్ చేసినటువంటి సినిమాలన్నిటికీ స్టోరీలు కూడా తనే వేస్తూ ఉంటాడు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అని చెప్పి తనే వేసుకుంటుంటాడు. అంటే ఆయన దగ్గర రైటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, బట్ ప్రధానంగా ఈయనే మేజర్ భూమిక కాబట్టి అందులో సో తన పేరే ఉంటుంది. సో మొత్తాన్ని చూసుకుంటే నేటి జనరేషన్కి తగ్గ అంటే ఆ పలుసుని పట్టుకోవడంలో ఖచ్చితంగా ఆయన విఫలం అవుతున్నాడనే చెప్పాలి. కాబట్టే ఆయన బోకా లాంటి ఒక క్యారెక్టర్ని ఇందులో పెట్టాడని చెప్పేసి, అంటే ఈ జనరేషన్ బూతుని ఇష్టపడతారు ఎక్కువ, దానికి లైంగిక అంశాలను ఎక్కువగా ఇష్టపడతారని ఏదైతే తను భ్రమలో ఉన్నాడు అని చెప్పేసి, ఎందుకంటే ఓటీటీ కంటెంట్లో ఎక్కువ అవి ఉంటాయి కదా, వైలెన్స్, సెక్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో దాన్నే వాటి మీద ఆధారపడి సినిమా కనుక తీస్తే మనం సక్సెస్ అవ్వచ్చు అని అనుకుని సో మరోసారి ఈ సినిమాతో బోల్తా పడ్డాడని చెప్పేసి మనం చెప్పచ్చు. సో మొత్తం చూసుకుంటే 10 సినిమాల్లో 2 సినిమాలు మాత్రమే హిట్ అని చెప్పేసి ఆ పేరు తెచ్చుకోగలిగే స్మార్ట్ శంకర్ ఒకటి, ఫస్ట్ చెప్పిన టెంపర్ ఒకటి. సో మిగతా ఏవి కూడా కమర్షియల్గా పెద్ద సక్సెస్ని ఏవి కూడా సాధించలేకపోయాయి. సో ఖచ్చితంగా తను సబ్జెక్టుల విషయంలో, అలాగే క్యారెక్టర్స్ డిజైన్ విషయంలో, అలాగే స్క్రీన్ ప్లే విషయంలో సో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తాను పునఃపరిశీలన చేసుకొని సో మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో, ఒక కసితో కనుక
తీస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే పూరి జగన్నాథ్ పని అయిపోయిందని చెప్పటానికి వీల్లేదు. ఖచ్చితంగా ఆయనలో విషయం ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఆయన కొంచెం ఈ ప్రస్తుత ఈ జనం నాడిని పట్టుకోవడంలో మాత్రం ఆయన విఫలమవుతున్నాడు. సో ఆయన ట్రాక్లోకి వస్తే సో మళ్ళీ ఆయన సక్సెస్ బాటలోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు.